ప్రియులారి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి. మనము చదువుకున్న వాక్యములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పూట మనము కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాటలు ఏంటంటే, ఆత్మ ఆవేశంతో ప్రతి ఒక్కరము కూడా దేవుని ఆత్మను పొందుకొని అభయములై ఉన్న మనము ఎవరికి ఏ అభయమునికి ఏ పని ఉందో ఆ పని ఏంటో ఎరిగి ఆత్మపూర్ణులై ఆయన పనిని మనం జరిగిస్తూ ఉంటే ఘనహీనమైన వారిని దేవుడు ఎలా చేస్తాడనంటే ఘనమైన వారిగా దేవుడు చేస్తారని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం దేవుని పని, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నారు. కాబట్టి మనం ఆయనను గణపరిస్తే మనల్ని ఆయన గణపరుస్తాడు. కాబట్టి ఎలాగా అనంటే, మనకు దేవుడు ఏ తలంతో తెచ్చాడో ఆ తలంతు చేత దేవుణ్ణి ఏం చేయాలనంటే మహిమపరచాలి, దేవుని గణపరచాలి. ప్రియులారా, ఆలోచించండి. మీరు మహిమపరచటాన్ని బట్టి నాకేం కలిసి రాదు. మీరు మహిమపరచటాన్ని బట్టి గణపరచటాన్ని బట్టి మీకే దేవుని ద్వారా ఏమొస్తుంది అంటే ఘనత వస్తుంది. కాబట్టి అది ఎరిగి దేవుని మహిమపరచాలి. ఒక ఆలోచన ఏంటనంటే, 13వ అధ్యాయంలో చెప్పే లోపల ముందు ఒక మాట ఏంటనంటే, ఒకవేళ దేవుని మహిమపరచాలనుకుంటే ప్రారంభ దశలో నుండి ఇదిగో మైక్ పెట్టడము, లేకపోతే ముందొచ్చో పాట పాడటము, లేకపోతే లైట్లు వేయటము, ఇలాగూ దేవుని పనిని ఏం చేయాలి? కల్పించుకోవాలి. నాకు పాడటం రాదండి, నేను పాడలేను, నాకు స్వరం లేదు అని మనం ఈ పని చేయగలిగితే ఈ పని చేయాలి. అంటే నాకు రాక కాదు, మనము ఏదో ఒక పని కల్పించుకున్నప్పుడు, దేవుని మందిరం పనిలో పాలు పంపులు పొందుతున్నప్పుడు దేవుని పనిని మనం ఘనముగా ఎంచుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి? ఘనమైన వారిగా చేస్తాడు. మనం ఏది చేయగలుగుతుందే అలా చేయగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే అభివృద్ధిని దయచేస్తాడు. 13వ అధ్యాయంలో కొద్దాం చూడండి. 13వ అధ్యాయంలో అంటూ ఉన్నారు ఏమనంటే, మనుషుల భాషలతో దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మోగించు కంచు గరగలలాడు తాళం వంటి వాడును అగుదును అంటున్నాడు. ప్రియులారా, మనం అంటండి, అపోస్తలుడైన పౌలు అంటున్నారు, కనుక ప్రేమ లేని వాడు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా, లేకపోతే గడగల్లాడుంచు మోగు తాళం వల్ల మోగినాను, వాడు అంటండి ప్రేమ లేకపోతే వారు ఎవరనంటే వ్యర్థుడే అని చెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమ అనేది ఏంటి, ఎలా తెలుస్తుంది మనకంటే, దేవుడే మనల్ని ఏం చేశాడనంటే ప్రేమించాడు. ఎలాంటి వారిని అనంటే, పాపములో నిమగ్నమైపోయి తిరుగులాడుతూ అసహాయంగా మనుషులు కూడా తునీకరించబడి, మన తల్లిదండ్రులే మన బంధువులే ఇది సస్తే బావును, అందరూ కాదు, కొంతమంది స్వభావం ఇది సస్తే బావును అనుకున్నంత స్వభావము కలిగిన వారిగా మనం జీవించిన వారు అయినప్పటికీ దేవుడు తన ప్రేమ చేత తన వాక్కును పంపి సువార్త దారును, ఇలాగ కూడికల దారును, లేకపోతే దేవుని మందిరానికి రావటం బట్టును మనల్ని ఏం చేశాడు? ప్రేమించి తన ప్రేమను మన పట్ల ఏం చేశాడనంటే కనుపరిచాడు. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా అలాగే ప్రేమించాలి. ఒకసారి ప్రియులారా, నీటిలో గోదావరి కొట్టిన దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాను. గోదావరి కొట్టిన తేలు ఉంటుంది కదా, బండ్ర కప్ప, అది నీటిలో పడిపోయినాను. అలాగెళ్తున్న కాయను చూసి ఎర్రెర్ర పడిపోయిందని కరపుల్లోడు తీసుకొని అలా పెట్టాడు ఆ నీటిలోనికి. అదేం చేసింది అనంటే, ఆ కరపుల దగ్గరికంటే వచ్చి చెయ్యి కుడతం మొదలుపెట్టిందండి. ఆ పక్కన ఉన్నవాడు అంటారు, ఎందుకయ్యా అది కుడుతుంటుంటే, అది కుట్టినప్పుడే ఇలాగ అంటున్నాడట, అది కుడతా ఉంటుంటే ఎందుకయ్యా దాన్ని వదిలేయచ్చు కదా అని అంటే, దాని బుద్ధి ఎలాంటిదనంటే కుట్టే బుద్ధి అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, అది కుట్టే బుద్ధి అవుతే నేను ప్రేమించే బుద్ధి, కాపాడే బుద్ధి, రక్షించే బుద్ధి దేవునిది అలాంటిదే. మనం ఎంత కాలము దేవునికి దూరం అయిపోయినా
మనం దేవుని తునీకరిస్తున్నా మరలా ఆయన మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని రక్షించడానికే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ప్రియులు, ఒకసారి మొన్నే నాకు మధు ఒక సందర్భం పంపించాడు. ఏంటనంటే కనుక చెత్త కుండీలో లేకపోతే డ్రైనేజీలో డోరుమారు ఆ బొమ్మ ఒకటి ఆ డ్రైనేజీలో పడిపోయింది. ఆ చెత్త తీసేవాళ్ళు పైన వేసిన తర్వాత దాన్ని ఎవరో చూసి దాన్ని తీసుకొచ్చి ఏం చేశారని అంటే, దేవుని ప్రేమ ఎలాంటిదో ఆ సందర్భంలో చూశాను. అది తీసుకొచ్చి ఏం చేశారని అంటే దాన్ని బాగా కడిగి పౌడర్ వేసి ఏదో వేసి సోడా వేసి సరఫ్ వేసి మొత్తానికి రూపం కోల్పోయిన దాన్ని నిజ రూపంలోనికి తీసుకుని వచ్చాడు. దాన్ని అలా తీసుకురావటానికి ఎంత కష్టమైందో. మానవుడి జీవితం కూడా అలాంటిదే ప్రియులరా. నేను చూపిస్తాను చూడండి, ఆ సందర్భం మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మానవుడు పరిస్థితి కూడా మంచి రూపం పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడు. దేవుని స్వరూపం పోగొట్టుకున్న మనుషుడు కనుక కలంకమైపోయి మట్టి అయిపోయి అందరి చేత తునీకరించబడి అసహింపబడిన మానవ జీవితాన్ని ఇదిగో ఈ బొమ్మను పవిత్రపరిచినట్టుగా యేసు ప్రభు ప్రేమ స్వరూపే ఉన్న దేవుడు, ప్రేమ గలవాడు కనుక పోతే పోయాళ్లే, కనుక నశించిపోయాళ్ళని వదిలేయకుండా తాను ఈ లోకానికి వచ్చి ఏ బురదలో పడిపోయామో, ఏ కలంకమైపోయామో, ఏ కలవశమైపోయామో ఆ కలవశంలోనే మనల్ని తీసుకొచ్చి ఇదిగో సర్పేసి బాగు చేసినట్టుగా, ఇదిగో సోడా వేసి పవిత్రపరిచినట్టుగా, ఇదిగో మానవుని పవిత్రపరిచినట్టుగా, ప్రియులారా ఈ బొమ్మను పవిత్రపరిచినట్టుగా ఆ దేవుడు కూడా చెడిపోయిన మనలను దేవుడు ఏం చేశాడనంటే పవిత్రుడిగా చేశాడు. ఈ పవిత్రతలో మనకేం కనపడుతుందనంటే దేవుని ప్రేమ కనపడతా ఉంది, దేవుని ఉద్దేశం కనపడతా ఉంది. ఆయన మనం నశించిపోతున్న కలవశమైపోయిన మనలను కడిగి శుద్ధి చేసినట్టుగానే మనమును ఇతరులకు ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. అదే అంటున్నాడు చూడండి, క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఇతరులు ఏం చేయాలంటండి? ప్రేమించాలి. అదే ప్రభు కోరుకున్నది. అమ్మమ్మ ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఏంటనంటే క్రీస్తు ప్రభు వారు చూడరమ్మా, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తు ప్రభు వారు కనపడరట, కానీ మనకి వెనక్కి కనపడ్డారు అని అంటే ఆయన ప్రేమ ఎలా కనపరచబడ్డది అని మనం ఎన్నో వచ్చిన రమ్మా 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు తన అద్భుత కుమారుని లోకమునకు పంపెను. అమ్మ 10వ వచనం, మనము దేవుని ప్రేమించుతామని కాదు తానే మనలను ప్రేమించి మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేయుటకు తన కుమారుని ఏం చేశాడటండి. కాబట్టి దీనివల్ల దేవుని ప్రేమను ఏం చేస్తూ ఉన్నాం? గుర్తెరుగుతూ ఉన్నాం. ఆయన మనం పాపము చేశామని పాపములోనే మనం వదిలేయకుండా తన అమూల్యమైన రక్తము చేత కడగటానికి తన కుమారుడైన యేసు ప్రభువును పంపించినట్టుగానే ఆయన పంపించి తన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని ఇప్పుడు ఏం చేశాడనంటే పవిత్రులుగా దేవుడు మనల్ని చేశాడు అంటున్నాడు చూడండి. 15వ వచనం, యేసు దేవుని కుమారుడని వాడు దేవుని యందు ఉన్నాడు, దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు, దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు. అప్పుడు చెప్పాలి, ఇది ఒక మాటలో చెప్పాలి, ఎవరి యందు దేవుని ప్రేమ నిలిచి ఉందో వారి యందు ఆయన ఏం చేశాడట? నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన మన యందు నిలిచి ఉన్నాడు, మనం ఆయన యందు నిలిచి ఉన్నాం. ఆయన మన యందు నిలిచి ఉన్నాడంటే దాని అర్థం ఏంటనంటే ఆయన ప్రేమించినట్టుగా మనము కూడా ఇతరులను ప్రేమించటం లేదంటే దాని అర్థం ఏంటి? అమ్మా ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి, అక్కడ అంటున్నాడు, మళ్ళీ చదువుదాం.
ప్రేమ స్వరూప దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేని యందు నిలిచున్నాడట? దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు, అంటే దేవుడు ఎవరి యందు నిలుచుంటాడు? అది ప్రేమ ఉన్నవారు దగ్గర ఆయన నిలిచి ఉంటాడు. కాబట్టి దేవుడు మన యందు నిలిచి ఉండాలి అని అంటే మనము కూడా ఇతరులు ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాగుండాలట? రండి మన పాఠంలోకి వద్దాం. ఆ ప్రేమ ఎలాగుండాలట అని అంటే 13వ వచనం. ఆ ప్రేమ అంటండి గడగడలాడించు మోగు తాళము వలె ఉండకూడదట. ఆమె ఎలా ఉండకూడదు? గడగడలాడించు మోగు తాళం వలె ఉండకూడదు. చూడండి, ఈ కంజరు ఉందండి, ఈ కంజరి ఊపితే ఇలాగేదమ్మా, కంజరి ఇలాగ అన్నామండి. నాకు ఏమనిపిస్తుంది అని అంటే చిల్లర రాడుతున్నట్టుగా ఉంది. చేతులు ఎలాగెట్టు చిల్లర రాలుతుందా? కానీ మోగుతుంది అంతే, కానీ ఏం రాలేదు. ప్రేమ అలా చూపుతున్నారట. అంటే మనుషులు ప్రేమ అలాగ ఉందంట. అంటే ఊపుతున్నట్టుగా మాటలు అంటున్నారు కానీ అదే అంటున్నాడు, మోగు తాళం వలె ప్రేమగా కాకుండా మనము ప్రేమ చూపించేవారు వలె శాతరలో చూపించాలి. ప్రభు మనం ప్రేమించినప్పుడు మోగు తాళం వలె చెప్పాడా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. అయ్యి బాబు మీరంటే చాలా ఇష్టం అండి అని అంటారు గిన్నెడు సన్నీలు ఎవరు అంటే ఏమున్నట్టు, ఏం లేనట్టు. ఇది మోగుతాళం మాట. అయ్యి బాబు మీరు ఏం చెప్పండి, మీరు చాలా మీవే చెప్తాం బాగోదని నావే చెప్పుకుంటాను. ప్రియులారా, అయ్యి బాబు మీరంటే చాలా అభిమానం అండి, మీరండి చాలా బాగా చెప్తారండి, మీరంటే చాలా అద్భుతం అండి, అయ్యబాబా అంటమే తప్ప ఎప్పుడు గిన్నె సన్నీలు. అప్పుడు ఏం కనపడింది? మోగుతాళముగానే ఉన్నారు కానీ ఏమి లేదు, ప్రేమ లేదు. కాబట్టి ప్రియులారా, అట్టివారు దేవునికి ఇష్టమైన వారు కాదు. అలాంటి వారి దగ్గర ఆయన నిలిచి ఉండడు అని అంటున్నాడు. కాబట్టి ప్రేమిస్తున్నామనంటే ఏమి చూపాలి అనంటే అది చెప్తున్నాడు. ఏం చూపాలట అన్నట్టు చదువుదాం. ప్రియులారా, మన ప్రభు మనకు నేర్పుతున్న పాఠం అందరికీ కాదు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారికే. మరొకసారి చెప్తున్నాను, బయట కూడా మనకు అనవసరం. బయట వారు ఎలాగంటున్నారు, ఎలాగుంటారు మనకు అనవసరం. క్రీస్తు ప్రేమను ఎరిగిన మనము ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపించాలి. అదంటాడు యోహాను సువార్తలో. ఏమంటాడంటే యేసు ప్రభు ఎలాగుంటారో ప్రజలకు తెలవదు, కానీ యేసు ప్రభు ఎలాగుంటాడో ఆయన ప్రేమను బట్టి ఏం చేసాం? గుర్తించాం. ఎలా ఉంటాడు అని అంటే ఆయన మాటల మధురం, ఆయన మనకు ప్రాణం పెట్టాడు, నిన్ను విడవడు, ఎడబాయనన్నాడు, నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తానన్నాడు, అడగండి నీకు ఇస్తానన్నాడు. ఆయన ఏ మాటతో వాగ్దానాలు చేశాడో ఆయన ప్రేమను బట్టి ఇస్తానని చెప్పిన అన్నీ మనకి ఇస్తున్నాడు. ఈ ప్రేమను బట్టి ఆయన ప్రేమను కనుగొన్నాం. ఇప్పుడు లోకము దేవుని ప్రేమను కనుగొలేదు, మన బట్టి దేవుని ప్రేమను ఏం చేయాలి? కనుగోవాలి. అంటే మోగించే తాళం లాగుంటే ఎంతకాలము వారు తెలుసుకుంటారు. కాబట్టి మోగించే తాళం వలె కాక ప్రేమ చూపే వారంగా ఉండాలి. ఆ ప్రేమ లక్షణాలు ఏంటంట ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం, తొందరగానే ముగిస్తాను. ఏంటంట ఇంకొక మాట చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, మోగించు తాళం వలెనను ప్రవచించు వరము కలిగి మర్మములైనను జ్ఞానమైనను ఎరిగిన వాడై కొండలను పిలగించు సంపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే ఆమె ఏమై ఉన్నాడట. కనుక చూడండి, ఎంత బోధించినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని మందిరానికి వచ్చినా, ఎంతగా మనం దేవుని మందిరంలో ఉండినా ప్రేమ లేనివాడు వ్యర్థుడు. కాబట్టి కనుక పైకి మోగు తాళము లాంటి వారమే అని అంటూ ఉన్నాడు. కాబట్టి అలాగ ఉండకూడదట. ప్రేమ ఏం చేయాలనంటే క్రియల రూపంగా, చేతల రూపంగా చూపించాలి. ఏంటయ్యి అని అంటే ఒకటి చెప్దాం. చూడండి, కిందకు వద్దాం. బేదలను కాల్చుటకు తన శరీరమును ప్రేమ లేని వాడవుతే ప్రయోజనమేమీ లేదు. కాబట్టి చూడండి, బేదల కంటే ఆస్తినంత ఇచ్చేసినాను వాడంటండి, ఆస్తినంత ఇచ్చేసినాను, పోషణార్థం ఇచ్చేసినాను. ప్రేమ లేకపోతే మీరు ఆ క్యాచ్ చేయాలి. ఏమండి, ప్రేమ ఉంటేనే కదా పోషణార్థం అంత ఇచ్చేశాడు, ప్రేమ ఉంటేనే కదా ఆస్తిని ఇచ్చేశాడు అనంటే చూడండి, రాజకీయ టైంలో బట్టలు పంచి పెడతారు.
బకెట్లు పంచి పెడతారు, దుప్పట్లు పంచి పెడతారు, డబ్బులు ఇస్తారు. ప్రేమతో ఇచ్చారా? చెప్పాలి. ప్రేమతో ఇచ్చారా? కాదు. దాంట్లో ఏముంది? దాంట్లో స్వార్థం ఉంది, దాంట్లో అసూయ ఉంది. ఏమిటదనంటే ఇవి ఇచ్చి వారు ఏమేయించుకుంటారు? అదే అంటున్నాడు, నీవు డబ్బులు ఇచ్చినాను, లేకపోతే నీ ఆస్తి అంతా ఇచ్చేసినాను, అది ప్రేమతో చేయకపోతే నువ్వెవరు అంట? వెద్దుడివే అని అంటున్నాడు. కిందకి వెళ్ళి చదువుదాం. 4. ఇంకొక మాట చెప్పనండి. కొంతమంది క్రిస్మస్లకి బట్టలు ఇస్తారు, పంచుతారు. క్రిస్మస్కి బట్టలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎక్కడిస్తారు? ఇచ్చినేం 10 చీరలు ఇస్తారేమో. ఆంధ్ర పేపర్లో అయిపోతారు, సాక్షి పేపర్లో అయిపోతారు, ఈనాడులో అయిపోతారు, ఈ టీవీలో చూపిస్తారు, ఆ టీవీలో చూపిస్తారు, ఫేస్బుక్లో చూపిస్తారు, యూట్యూబ్లో ఇచ్చిందని. ఇప్పుడు ఇచ్చినవి ప్రేమతో ఇచ్చాడా? పబ్లిసిటీ కొరకు ఇచ్చాడా? పబ్లిసిటీ కొరకు ఇచ్చాడు కాబట్టి దీంట్లో ఏమి లేదు, ప్రేమ. ఒకవేళ ఇవ్వాలనుకునేవాడు అంత అడావిడి ఎందుకు, అంత ఫోటోలు ఎందుకు, అంత గొడవ ఎందుకు, అదే కొంతమంది బడాయికి ఇస్తారట. ఆ ఇచ్చింది ప్రేమ లేదు కాబట్టి అది కూడా ఏమిటంట? ప్రయోజనం. కాబట్టి చూడండి 4 వచ్చినది. ప్రేమ ఏం చేస్తుందంట అంటే, ప్రేమ లేనివాడు వాడు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించను. ప్రేమ ఉన్నవాడు చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట, దయ చూపుతుందంటండి, ప్రేమ మచ్చరపడదంటండి, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదంట, అది ఉప్పొంగదంటండి, అమర్యాదగా నడవదంట, అది త్వరగా కోపపడదు, అపకారం మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు ఏం చేస్తుందంటండి? ప్రేమ దీర్ఘశాంతము చూపుతుందట. ఇంకొక విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్తాను. యేసోబు ఉన్నాడండి, అన్నదమ్ములందరూ ద్వేషించారండి. ఆయన వారి పట్ల యేసోబు ఏం చూపించాడు? ప్రేమ. ఆ దీర్ఘశాంతం చూపించాడు. నా అన్నలు ఎవరు కాబట్టి రేపు మారుతారు దీర్ఘశాంతం చూపించారు. కాబట్టి అన్నదమ్ములు యేసోబు మీద ఏం చూపించారు? దేశాన్ని చూపించారు, అసూయ చూపించారు. దానివల్ల ప్రియులారా యేసోబుకు వచ్చింది ఏంటనంటే, తన దీర్ఘశాంతాన్ని బట్టి దేవుడు యేసోబును ఒక రోజున ఆ దేవుని ప్రేమ యందు నిలుచున్నాడు కాబట్టి దేవుడు ఆయన యందు నిలుచుండి అతను రాజుగా దేవుడు చేసినట్టుగానే మనము కూడా ఎవరైనా మనకు నష్టము చేస్తున్నారనంటే, ఎవరైనా మనకు అపాయము చేస్తున్నారంటే నిజమైన ప్రేమ ఏంటనంటే వారి పట్ల ఏం చూపాలి? చెప్తలేదు, మీకు అర్థమలేదు. మొదటి పాయింట్ ప్రేమలో ఉన్న లక్షణం ఏంటి? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? రజిత నాకు దోషం చేస్తుందండి, అన్యాయం చేస్తుందండి అని తెలిసింది కూడా నాకు, కానీ రజితాన్ని నేను నా సంఘబిడ్డగా ప్రేమిస్తున్నాను కనుక ఆ పట్ల నేనేం చూపాలి? ప్రేమ ఉన్నాను కనుక మొదటి పాయింట్ దీర్ఘశాంతం చూపాలి. ఏమనంటే ఇవాళ కాకపోతే రేపు మారుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అని ఏం చూపించాలి? అద్భుతంగానే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి తెలుసా? ప్రభువును నమ్మిన మనము ఇతరుల పట్ల ఏం చూపాలంటండి? తర్వాత ప్రేమలో కూడున్నవి, ప్రేమలో దాగున్న ఆ మాటలు ఏంటనంటే మొట్టమొదటిది దీర్ఘశాంతం చెప్పాలంట, తర్వాత సహించవలను, తర్వాత దయ చూపాలి. ఏం చూపాలంటే అండి? దయ చూపాలి. దయ చూపినప్పుడు దానివల్ల దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకుని ఒకసారి రండి. రూతు రాసిన గ్రంథంలో ప్రియులారా, రూత్ అండి మోయాబు దేశానికి వచ్చి ఏ పొలంలోతో పరగేరుకుందో, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా అండి? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఏ పొలంలోతో పరగేరుకుందో ఆ పొలానికి ఏమైపోయింది తెలుసా? యజమాని దువ్వలోనండి. నిన్నే ఇశ్రాయేల్ అని మొన్న వారమైంది. ఏం జరిగిందనంటే పెళ్ళి జరుగుతూ ఉంది. కళ్యాణ మండపంలో చాలా భారీ ఎత్తుగా పెళ్ళి జరుగుతూ ఉంది. ఆ పెళ్ళి జరుగుతుంటున్నప్పుడు ఇశ్రాయేల్ అన్ని సంఘస్థురాల అమ్మాయి వాళ్ళ బంధువులు పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఏమైందనంటే దేవుడు చేసిన కార్యం ఏంటో చెప్తున్నాను. దేవుడు ఎలా చేస్తాడు? పెళ్ళికి వెళ్తే ఈ పిల్ల కూడా వెళ్ళింది. ఈ పిల్ల ఎప్పుడు కూడా మందిరంలో ఆ బరకాలు వేయటం, సాపలు వేయటం, మందిరం తొడుతాం, కడుగుతాం, భోజనాలు ఇలా చేస్తూ ఉంటుంది. అలా ఉంటుండగా ఏమైందనంటే
పెళ్ళి జరుగుతూ ఉండడానికి ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటే ఏమనంటే పెళ్ళి కూతురు చిన్నదని కంప్లైంట్ ఇచ్చారంట. ఆ కంప్లైంట్ ఇచ్చిన రాని పెళ్ళి ఏమైందనంటే ఆగిపోయింది. పెళ్ళి ఎప్పుడో తాగిపోయింది. పెళ్ళి యజమాని తండ్రికి ఎక్కడలేని రోసం వచ్చేసింది. ఆ రోసంలో ఏమన్నాడనంటే తిన్నంగా వెళ్ళి పిల్లని అడిగాడట. ఏ పిల్లని? ఇశ్రాయేల్ అన్ని సంఘస్థురాల అమ్మాయిని అడిగాడట. వాళ్ళ అమ్మని వాళ్ళని అడిగారు. అక్కడ ఉన్నారు, పెళ్ళికని వెళ్ళారు. పెళ్ళికని వెళ్ళిన వాళ్ళని అడుగుతున్నారు, ఇదిగో మా అబ్బాయి పెళ్ళి ఆగిపోయింది, మా అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి మా అబ్బాయికి ఉద్యోగం ఉంది, నేను ఇప్పుడు నేను అడుగుతున్నాను వింటావా అని చెప్పి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అన్నాడట. వెంటనే వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు, ఎందుకు అంతకంటే భాగ్యం ఏమన్నా చేసేదామని పెళ్లి చేసేసారటండి. ప్రియులరా, కానీ నిన్న తీసుకెళ్ళాడు నన్ను. ప్రియులర్ నేను ఆ అమ్మాయిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళికి కాదు చూడటానికి తీసుకెళ్ళాడు. ప్రియులర్ గమనించండి, అన్నీ వచ్చినప్పుడు అడగండి కావాలంటే. కానీ నేను అంటున్న మాట ఏంటంటే దేవుడు అటువంటి అద్భుతాలు చేస్తాడండి. దేవుడు చేయాలంటే ఆయన ఎలాగైనా చేయగలడు. మనం అంతవరకు దీర్ఘశాంతముతో మనం ఏం చేయాలంటండి, ఎదురు చూడాలి. చూడండి, రూతు అలాగే అయ్యింది. రూతు ఏ పొలంలోతో పంట పరగేరుకుందో అదే పొలానికి ఏమైపోయిందని అంటే యజమానురాలైంది. అవటానికి కారణం ఏంటి తెలుసా ప్రియులారా? అంటది బయోజు, అమ్మ ఈ కుండలో నీళ్ళే తాగు, ఇక్కడ పరగ ఏరుకో, ఇక్కడే తిను, అక్కడ పేలాలు ఉన్నాయి, తాగమ్మా తినమ్మా అని చెప్తా ఉన్నాడు. ఆ మాటకి రూత్ అంది, ఇంత దయ ఇంత ప్రేమ నా మీద మీకు ఎలాగొచ్చిందండి? నేను ఈ ఊరు అమ్మాయిని కాదు, మీ దేశస్తురాలను కాదు, మీ బంధువులను కాదు, నాకు ఎలాగొచ్చిందని నా మీద మీకు ఇంత ప్రేమ అని అంటే ఆ ముందు అధ్యాయంలో చూస్తాం. నా మీద ఇంత దయ ఎలా చూపారండి అని అంటే 2వ అధ్యాయంలో కనుక నయోమి రూతుని వార్పాన్ని వెళ్ళిపోమన్నప్పుడు అక్కడ మాట అంటారండి. ఆ మాట చదవాలని నేను ఎన్నో వచ్చినవరా పాప అమ్మ 16. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు ఒక్కసారి ఆమె నయోమి ఏమంటుందంటే నా మీద నా బిడ్డల మీద చూపిన దయ లాంటి దయ. 8వ వచనమమ్మ, 8వ వచనం, నయోమి తన 2 కుమారులను చూచి మీరు తండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను ఏం చూపారు? దయ చూపితి. యెహోవా మీ యందు కూడా ఏం చూపుతాడట? ఈ పాయింట్ కొరకు ఎంత చూపు చదివించాను. ప్రియులారా, రూతు మీద బోయాజుకి దయ కలిగించడానికి కారణం ఏంటంటే రూతు తన అత్తగారి పట్ల భర్త పట్ల ఏం చూపింది? దయ. ఈరోజు మనం కూడా ప్రేమలో ఉన్న ఆ లక్షణం ఒకటి దీర్ఘశాంతం చూపాలట, తర్వాత మనం దయ చూపాలి. చూడండి, ఒక్కొక్కరు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు కదండి, ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు. నిన్న ఓ పాస్టర్ గారిని మొన్న చంపేస్తారు. ప్రియులరా, ఆ చంపుతున్న సందర్భం చూసి చాలా బాధ అనిపించింది. నిన్న ప్రసంగం అయిపోయాక ఇంటికి వెళ్ళినాడు సంతోష్ గారు స్టేటస్ ఓపెనింగ్ చేశాను. అది వరుసగా చూసుకుంటూ వస్తున్నాను. ఆ గొడ్డలతో నరుగుతూ ఆ సందర్భం చూసినప్పుడు గుండె దడొచ్చేసింది. అన్నం తినబుద్ధి అవ్వలేదు. ప్రియులు గమనించండి, అలా నరుగుతున్నారంటే వారిలో ఏమి లేదు, దయలతో. ప్రియులారా, ఎంత ఘోరముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకో మాట చెప్పనండి, వారు కత్తితో నరుగుతున్నారు, మన వాళ్ళు కొంతమంది మాటలతోనే నరికేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దయ చూపితే దేవుడు మనకి ఏం చూపుతాడటండి అంటే ప్రేమలో దాగున్న లక్షణం. మనం ఇతరులను ప్రేమిస్తున్నాం అని అంటే దీర్ఘశాంతం చూపాలి, సహించాలి, దయ చూపాలి. తర్వాత ప్రేమ ఏం పడదంటండి, మత్సరము పడదట. ఎవరైనా మనం ప్రేమిస్తున్న వారు ప్రియులారా చెడ్డోళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పారనుకోండి, ఎవరో చెప్పారు, కానీ వారి విషయంలో మనం ఏం పడకూడదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. మనము వారు చాలా స్నేహంగా ఉంటున్నామండి. మన స్నేహాన్ని చెడగొడతాకి ఏదో చెడ్డ చెప్పారండి, చెప్పినప్పుడు నువ్వు నిజంగా ప్రేమించిన దాని వల్ల ఏం చేయు, మీకు అర్థమలేదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. ప్రియులారా గమనించండి, ఇప్పుడు పూర్వ మీద నాకు ఎవరో చెప్పారు, చెప్తే నేను నిజంగా ఈ అమ్మాయిని ప్రేమించిన అవుతే చెప్పిన మాట ఏం చేయకూడదు,
వినకూడదు. అదే ప్రేమలో ఉన్న లక్షణం. వింటున్నామంటే ఏమి లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు నావాడు కాదు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే ప్రభు నీ యందు నిలిచి ఉంటాడు. ఆయన నీ యందు నిలిచి ఉండాలనంటే మనం చేయవలసిన పని ఏంటనంటే ఇతరుల మీద మచ్చ వేసినప్పుడు, లేకపోతే ఏదో నింద వేసినప్పుడు మనం వినకూడదు, ఆలోచించాలి. అది ఉత్తుదా నిజమా ఎంతవరకు అని. నువ్వు ప్రేమిస్తున్నావు గనక ప్రియులారా, ఆ ప్రేమ మత్సరమును తర్వాత డమ్మముగా ప్రవర్తించదట. ఆమె ఎలాగా? డమ్మం అంటే చెప్పండి. డమ్మం అంటే ఇందా చెప్పాను కదా, డమ్మం అంటే ఇంత దాన్ని అంత చేస్తారన్నమాట. అయ్యో బాబు ఎంత అందంగా ఉన్నావో, చాలా ఉత్తుదే. ప్రియులారా, అలాగా ఇలాగా అలాగే ఈ చీర ఎంత బాగుందో, అది ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో అనుకున్న దానికంటే చెప్పిన దానికంటే ఎక్కువ చెప్తారు. దాన్ని ఏమంటారు? డమ్మం. ప్రేమ ఉన్నవారు నిజమైన స్నేహితుడంట స్నేహితుడిని గాయపరుస్తాడట. ఎందుకు తెలుసా? నువ్వు సరవు, నువ్వు అలా ఉండకూడదు, అది ప్రవర్తన మంచిది కాదు అని సరి చేస్తాడట. ప్రేమ లేని వాడటండి ఏం చేస్తాడనంటే ప్రియులారా, డ్రమ్మముగా మాట్లాడతాడట, డ్రమ్మముగా ప్రవర్తిస్తాడట. అదే చెబుతున్నాడు పౌలు గారు. మీరు దేవునిలో, విశ్వాసములో, దైవభక్తిలో దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, మీలో ఏమున్నాయనంటే డమ్మపు మాటలు ఉన్నాయి. కనుక ఇంకో మాట చెప్తానండి ప్రియులారా, డమ్మం అంటే ఏంటంటే ఎదురుగుండా కనుక చాలా మెచ్చుకుంటారు, వెనకాల కనుక తిడతారట. దాన్ని ఏమన్నారనంటే డ్రమ్మము అని అన్నారు. తర్వాత ప్రవర్తించకూడదు. ప్రేమ ఏం చేయదనంటే ఉప్పొంగదంటండి. ప్రేమ ఏం చేయదండి? ఉప్పొంగదంటే ఏంటనంటే చూడండి, కొంతమంది చాలా ఉద్రేకంగా మాట్లాడతారు. అయ్యో అలా చేసేద్దామండి, ఇలా చేసేద్దామండి, అలాగుందామండి, ఇలాగుందామండి, ఇలాగా అని అంటారు. తేడా పని వచ్చినాడికి మాయమైపోతారు. దాన్ని ఏమంటారు అని అంటే ఉప్పొంగటం. కాబట్టి ప్రియులారా, ఉప్పొంగుది బడే మాటలు చెప్తున్నాడు, ఉప్పొంగుతూ చెప్తున్నాడు అని అంటే దీని దెబ్బ మనకేదో నష్టమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మీరు లోకంలో తిరుగుతున్నప్పుడు, ఆఫీసుల్లో, ఉద్యోగాలకి, డ్యూటీలకి, వ్యాపారాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఎవరైతే నీకు ఎక్కువగా ఉప్పొంగే మాటలు చెప్తున్నారు, బడే మాటలు చెప్తున్నాడో వాడు నిన్ను మోసము చేస్తున్నాడని. ఇంకొక మీకు అర్థమయ్యే చెప్తాను వినండి. ఎగేసేవాడు చాలా చెప్తాడు. ఎగేసే లక్షణం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? మీకు ఎందుకండి, అందరూ 2 రూపాయలకి ఇస్తున్నారు, నేను 5 రూపాయలు ఇస్తానండి అని అంటాడు. 5 కాదండి 10 ఇస్తానండి వడ్డీ అని అంటాడు. ఉత్తుదే. దేంటి దాని వెనకాల ఉన్న భావం? ఎగేసేసి తత్వం. ఎగేసేసినోడు ఏం చేస్తాడు అని అంటే ధమ్మముగా మాట్లాడతాడు. అదే చెప్తున్నాడు. ప్రేమ కలిగిన వాడు ఎలా మాట్లాడకూడదు అంటండి? డమ్మముగా మాట్లాడకూడదు. కాబట్టి ఇంకొక ముందుకు వెళ్దాం. చదవండి. మర్యాదగా అంటే అమర్యాదగా అంటే చూడండి, అవమానకరముగా నడుచుకోడు. ప్రేమ ఉంది అని చెబుతున్నవారు దేవుడు చెబుతున్న మాట ఏంటనంటే ఇతరుల పట్ల అవగౌరవంగా ఉండకూడదట. ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, బయటికి వెళ్ళినా, సమాజంలో ఎక్కడున్నా అవగౌరవంగా ఉండకూడదు. అలా ఉన్నామనంటే దేవుని ప్రేమ మనలో లేదని అర్థం అనే విషయాన్ని తెలియపరుస్తాను. ముందుకు వెళ్ళిపోతాను ప్రియులారా. తర్వాత మనం చదివితే అమ్మా అంటే స్వల్ప ప్రయోజనం అని అంటే తనకు ప్రయోజనం వింటున్నారని చెప్తున్నానమ్మా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాటకి ఏంటంటే ప్రేమిస్తున్నాడంటే తన ద్వారా ఏదో లాభము పొందాలి. ఇప్పుడు చూడండి, సమాజంగా చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఎవడో కుర్రోడు వచ్చి పొగిడి నీ అందమంతా, నీ చెవులు ఎంత, నీ కళ్ళు ఎంత, నీ కాళ్ళు ఎంత, నీ ముక్కు ఎంత అని అంటున్నాడు అని అంటే దాని వెనకాల ఏం కోరుతున్నట్టు అని అంటే నీ దగ్గరున్న పవిత్రత పవిత్రత దొర్లించాలని వాడి ప్రయత్నత. ప్రియులారా, కనుక ఆలోచించాలి ఏంటనంటే, కానీ వాడు ఏదో ఆశించి మన దగ్గర ఏం చేస్తున్నాడు అని అంటే కానీ ప్రేమ ఉన్నవాడు అలా చేయడు. ప్రేమ ఉన్నవాడు అలా ఆశించడు. ప్రేమ ఉన్నవాడు ఎదటి వ్యక్తి దగ్గర లాభము ఆశించడు అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారు గమనించండి. నేను ముందుకు వెళ్ళిపోతున్నానండి. త్వరగా ఇచ్చారనించడు, త్వరగా కోపపడాడంటే. ప్రేమ ఉన్నవాడు ఏం చేయడటండి? త్వరగా కోపపడు. నడుచుకుంటూ వెళ్తుంటే కాలు తొక్కేస్తున్నారండి. సంఘంలో ఉన్న వాళ్ళు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కాలు తొక్కేశాడు అనుకో, త్వరగా ఏం చేయరు,
త్వరగా కోపడ్డామనంటే క్రీస్తు ప్రేమ మనలో లేదు. కాబట్టి ఒక్కోసారి తొక్కుతారు, ఒక్కోసారి గొమ్మన ఏదో తొక్కుతారు, లేకపోతే ఏదో తన్నుతారు, ఏదో అవుతుంది. ప్రభు బల్ల ఇచ్చినప్పుడు మన సహోదరులు ఇస్తుంటున్నప్పుడు కాళ్ళు తగులుతుంది, లేకపోతే ఏదో అవుతుంది. కాబట్టి మనము కనుక ప్రేమించేవారు అవుతే, క్రీస్తు ప్రేమ కలిగిన వారు అవుతే ఏం చేయడంట? కోపపడడు. కాబట్టి కోపము లేని వారు కాబట్టి తర్వాత అంటే ఇవన్నీ ఎందుట్లో ఉన్నవారికి, ఏమి కలిగి ఉన్నవారికి అని అంటే ప్రేమ కలిగి ఉన్నవాడు ఉన్న లక్షణాలు ఇవి. ఏంటవి? ఇంకేంటనంటే ప్రియులారా, అపకారము చేయడు, మనస్సులో ఏమియూ ఉంచుకోడు. ఇతరులకు అపకారం చేయడంట, తర్వాత మనస్సులో ఉంచుకోడట. అపకారం చేయకూడదు, తర్వాత మనసులో ఉంచుకోకూడదు. ఉంచుకొని ఈ మాట మళ్ళీ ఎలాగ చెప్దామా, ఎప్పుడు చెప్దామా అని ప్రయత్నాలు చేయకూడదు. అది దేవుని ప్రేమించిన వాడి లక్షణము కాదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, తర్వాత నేను మీకు చెప్తాను. ముందుకు వెళదాం ప్రియులారా. ఇంకేం మనం చూస్తే దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమంది ఏం చేస్తాడట అండి? దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమంది ఏం చేస్తాడట? ప్రేమ ఉంది, దుర్నీతిగా నడుస్తున్నాడు, కానీ నడుస్తున్న వాడి విషయంలో ఏం చేయడట? ఇంకొక విషయం చెప్తాను. ప్రేమ ఉంది కానీ దుర్నీతిగా నడుస్తున్నాడు, కానీ వాడిని, ఆ దుర్నీతిలో ఉన్నవాడిని ఏం చేయకూడదు? ప్రేమించాలి. కానీ వాడి క్రియల్లో మనము ఇంకో మాట అదే మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆ దుర్నీతి విషయంలో ప్రవర్తిస్తున్న వాడి విషయంలో మనం సంతోషించకూడదట. ఆ అసత్యములో నడుస్తున్న వాడితో మనం ఏం చేయకూడదని అంటే ఏకీపించకూడదట. అది ఎవరికి ఉంటుందని అంటే ప్రేమ కలిగిన వారికి. అంటే ఆ దుర్నీతిలో నడుస్తున్న వాడిని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వాడి క్రియలలో ఏం చేయరంటే పాలు పంపులు పొందరు. సరే, 8వ వచనంలోకి వచ్చేద్దాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవత్సములైనను నిరమగ్నమవును, కానీ భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను. మనం కొంత మట్టుకు ప్రవచించున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణం కానిది ఏమైందో అది. చిన్నప్పుడు చిన్నవాడిగా ఉన్నాం, ఇదివరకు తెలవక ప్రవర్తించాం, ఇప్పుడు పెద్దవారమయ్యాం, మనకంతా తెలిసింది. అప్పుడులాగా కాక ఇప్పుడు పెద్దవారు వలె నడుచుకుందామని అంటున్నాడు 13వ వచనం. కాక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 మీలో ఏమవుతాయంటే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రవచనములైనా నిలిచిపోతాయట, లేకపోతే అద్భుత కార్యములైనా నిలిచిపోతాయట, లేకపోతే ఏమేమో చేస్తున్నాయి అన్నీ నిలిచిపోతాయంట, కానీ ఈ 3 నిలిచిపోవంట. ఏంటయ్యి అని అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో ముఖ్యమైనది ప్రేమ, శ్రేష్టమైన. ఈ 3 ఏమవ్వంటండి? ఎన్నడూ కూడా నిలిచిపో. ఈ 3 మనం కలిగి ఉండాలి. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యందు ఉంటాడు, మనం ఆయన యందు ఉంటాం. మనకి ఏది ఇష్టమో ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. అది మొదటి వచనంలోకి వస్తాయండి. ఏమంటాడనంటే కొంతమందికి ప్రేమ, కొంతమందికి అంటే విశ్వాసం ఉందంట. 2వ వచనం, ప్రవచనములు ఇచ్చు వరము కలిగి కొండలను పెలిగించు పరిపూర్ణమైన విశ్వాసము గలవాడైనను ప్రేమ లేనివాడైతే నేను అంటే నాకు చాలా విశ్వాసం ఉందండి, నేను చాలా విశ్వాసనండి, కాబట్టి నాకు విశ్వాసం ఉంది, కాబట్టి నాకు ప్రేమ అక్కర్లొద్దండి, కాబట్టి ప్రేమించవలసిన పని లేదండి, దేవుడు నాకు సహాయాన్ని. అందుకే ఒక చోట ఏమంటుందనంటే విశ్వాసము క్రియలు. విశ్వాసము క్రియలు. విశ్వాసం అంటే దేవుని యందు నమ్మకం ఉంచటం. మరి క్రియలంటే చేయటం, పని చేయటం. అంటే చూడండి, విశ్వాసం ఉంచిన వాడు ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ ప్రేమ ఎలా చూపించాలి? క్రియల రూపంలో చూపించాలి. కనుక విశ్వాసము కొండలను పెరగలించేంత విశ్వాసం ఉండినాను, క్రియలు లేకపోతే కనుక వాడు ఏమయ్యేవాడు అంటండి? ప్రేమ లేనివాడు. కాబట్టి ఆలోచించు. కనుక విశ్వాసం ఉంది అంటున్నావు, కానీ మనలో ఏమి లేదంటండి? క్రియలు లేవు. కాబట్టి ఈరోజు అటు రీతిగా మనము ప్రభులో మార్పు చెందేవారంగా మనం ఉందాం. చూడండి, ఒక 2-3 మాటలు టకడగా చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక
8వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ప్రేమ ఏం చేస్తుందనంటే చదువేమో స్పీడ్గా. 8వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ ఏం చేస్తుందట అంటే ప్రేమ ఉంటే ఎదటి వ్యక్తి వారి విషయంలో ఏం కోరుకోవాలి? క్షేమాధారం వాళ్ళు క్షేమంగా ఉండాలి, బాగుండాలి అని కోరుకోవాలి. వారు పాడైపోవాలని కోరుకుంటే మనం ప్రేమ లేని వారి విషయంలో దేవుడు ఏ కార్యము చేయడు. తర్వాత అక్కడే ప్రియులారా కొరింథీ రాసిన పత్రికలోనే చదువుకున్నాం కదండి. 13వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నాం. ఏమిటనంటే కనుక చూడండి, ప్రేమ లేనివాడు వ్యర్థుడంట. ఆ మాట చదువుదామమ్మ. 2వ వచనం 13వ అధ్యాయం ఈరోజు చదువుకున్న వాక్యమే. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం అమ్మ. ప్రేమ లేని వాడినైతే నేను ఎంత భక్తి చేత ఏం సుఖం, ఏమి లేకపోతే ప్రేమ. కాబట్టి ప్రేమించాలి. దేవుడే చెప్పాడు ప్రేమించాలని, ప్రభువే చెప్పారు. ప్రేమ కలుగు వారి గుణలక్షణాలు బట్టి వారికి ప్రేమ ఉందో లేదో మనం ఏం చేయాలని అంటే పరీక్ష చేసుకోవాలి. కాబట్టి మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనం ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్పారో చూడండి. మనం అంటండి శత్రువులను మనం ప్రేమించాలట. ఆ మాట చదువుతా. మీ సహోదరులకు మీరు వందనములు చేసిన ఎడల మీరు పరిపూర్ణులై ఉండుడి. ఇక్కడ ఏమంటాడనంటే అదే మీ శత్రువులను కూడా మనము ఇప్పుడు అన్ని జనులు కూడా ఎలాగూ చేస్తున్నారంట. పెళ్ళిళ్ళకి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. వదిలిపెట్టేస్తాను, ముగించేస్తాను. ఇప్పుడు ఏం జరిగిందనంటే మన ఇంట్లో పెళ్ళి ఉందండి. పెళ్ళి ఉంటున్నప్పుడు వెదటోళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుందండి. పెళ్ళి జరిగినప్పుడు 1000 రూపాయలు పెడతాం కట్నం. ఎందుకు పెట్టారు కట్నం? 1000, 200, 100తో తెమిలిపోయేది. ఇప్పుడు 1000 ఎందుకు కట్టారు? 2000 ఎందుకు కట్టారు అని అంటే రేపొద్దున్న ఇది మళ్ళీ మాకు కట్టుకొచ్చి ఇది అన్యజనులు కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రేమ కనుక పెట్టుకుంటాం, పుచ్చుకుంటాం, అన్యజనులు కూడా వేస్తూ ఉన్నారు. దానికంటే పెద్ద భాగ్యం ఏముంది అని అంటే ఏమన్నాడంటే కనుక మనము వారు పెడతారని పెట్టడం కాదు, కానీ దానిని ఆశించకుండా ఏం చేయాలట? పెట్టాలి. అది నిజమైన ప్రేమ. కాబట్టి చూడండి, ఇంకొక 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 33వ వచనం. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను ఆయన ప్రేమించుటయు, తన్నువాళ్ళే తన పొరుగు వారిని ప్రేమించుటయు, సర్వంగ హోమము కంటే బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పు. వేట్ల కంటే అందుకే ఎవరైనా సౌలు గొర్రెలు తెచ్చి అర్పించేసినప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పొట్టేళ్ళు గోవు అర్పించుట కంటే, పొట్టేళ్ళని అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్ఠం అంటూ ఆ మాట అలాగే అంటున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు హోమములు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే ఆయన మాట విని ఇతరులను ప్రేమించుటయే శ్రేష్టం. కాబట్టి అలాగూ చేసేవారుగా చివరిగా మీకా రాసిన గ్రంథంలో నేను ఏమి కోరుతున్నాను? మిమ్మల్ని బంగారం అడుగుతున్నానా? ఎండు కోరుతున్నానా? ఏమైనా కోరుతున్నానా? నేను మిమ్మల్ని కోరేది ఏంటనంటే 6వ అధ్యాయము ప్రేమయు కనికరమును మీలో మీరు యథార్థతగా నడుచుకున్నట్టయ్యే కదా నేను కోరుతున్నది అంటాడు. చూడండి, మీకా 6:8. మనుషుడా ఏది ఉత్తమమో న్యాయముగా నడుచుకున్నటయు, ప్రేమించుటయు, దీన మనసు కలిగి ప్రవర్తించుటయు ఇంతే కదా
యెహోవా నిన్ను అడుగుచు. ఏం అడుగుతున్నాడు దేవుడు అని అంటే ప్రేమ, కనికరము. అమ్మ చదవరా, ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుండి? బంగారు వెండులు కోరతలేదట, చదవరమ్మా. కనికరము, ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయే కదా యెహోవా నిన్ను అడుగు. ఎంతకంటే ఇంకో ఎన్నిస్తే ఏం చోకం ఈ లేకుండా? కనికరము, దేన మనసు, ప్రేమ, కనుక దయలతో మంచితనం లేకుండా ఎన్ని చేస్తే ఏం సుఖం? ఎంతసేపు కూర్చుంటే ఏం సుఖం? కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఇవి గుణ లక్షణాలు మనం కలిగి, అందరూ కాదు ప్రియులారా, ఎవరైతే లక్షణాలు లేవో మనం సరి చేసుకుంటా మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమ లేనివాడు యేసుప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి ప్రేమిద్దాం, నిరీక్షణ కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, అలా సాగుదాం. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది కనుక ఇంకా నిర్లక్ష్యం చేస్తూ అలాగే చెప్తారు, అలాగే ఉంటారులే అంటే ఇదిగో రాబోయే అగ్నిగుండంలో పడిపోతాం. అలా కాకుండా నిరీక్షణ కలిగి మనం సాగుదాం, దేవునిలో సరిచేయబడదాం, ప్రభు ఇచ్చే రక్షణ మనం పొందుకుందాం. ప్రియులారా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఏ విషయంలో మనము దేవుని దగ్గర పొందుకోలేకపోతున్నామో మనం సరిచేయబడదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన మన యందు, మనం ఆయన యందు నిలిచి ఉండేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఆరాధనలు ఏంటనంటే వారు సముద్రంలో వెళుతున్నప్పుడు యేసు వారుతో ఉన్నారు కనుక మునిగిపోకుండా కోరిన రేవుకు వారు చేర్చబడ్డారు. ఈరోజు మనం కూడా ఏమవుతాయి అక్కర కలిగి వచ్చామో అక్కర దేవుడు మనం కోరుకున్నది దేవుడు తీర్చాలంటే గుణాలు కలిగి ఉందాం. అలాగూ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. వర్షపాఠంలో వచ్చిన మాటలు ఆలోచించు, సరిచేయబడదాం.